హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం భూ చలన సిద్ధాంతాలకు సంబంధించి పార్ట్ 2 అనే వీడియో చూద్దామండి. దీంట్లో లాస్ట్ వీడియోలో కవర్ కానీ రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి చూద్దామండి. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, మధ్య అట్లాంటిక్ రిడ్జ్కి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఇది సుమారు 14,400 కిలోమీటర్ల పొడవుతో ప్రపంచంలోనే అతిపెద్ద రిడ్జ్గా పేరుగాంచింది. అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో ఇది ఎస్ ఆకారంలో విస్తరించి ఉంది. దీనిని మొదటగా 1920లో జర్మనీకి చెందిన మీటియోర్ అనే పరిశోధక నౌక కనుగొంది. ఈ రిడ్జ్ పసిఫిక్ మరియు ఉత్తర అమెరికా పలకాల విభజనలో ఏర్పడింది. ఆప్షన్ సి కరెక్ట్ అండి. 1, 2, 3 ఆర్ కరెక్ట్ అండి, ఎక్సెప్ట్ 4. ఇక్కడ ఏమడిగారండి, మధ్య అట్లాంటిక్ రిడ్జ్కి సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిశీలించండి అన్నారు. ఇందులో సరైన ప్రకటనలు అడిగారండి. ఈ మధ్య అట్లాంటిక్ రిడ్జ్ అనేది సుమారు 14,400 కిలోమీటర్ల పొడవుతో ప్రపంచంలోనే అతిపెద్ద రిడ్జ్గా పేరుగాంచిందంట అండి. ఇదండి మధ్య అట్లాంటిక్. అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో ఇది ఎస్ ఆకారంలో విస్తరించి ఉందంట. నెక్స్ట్, దీనిని మొదటగా 1920లో జర్మనీకి చెందిన పరిశోధక నౌక కనుగొంది. ఆప్షన్ స్టేట్మెంట్ 4 అనేది ఎందుకు రాంగు అంటే, ఈ రిడ్జ్ యురేషియా అనేది ఆఫ్రికా, ఉత్తర అమెరికా మరియు దక్షిణ అమెరికా అనే 4 పలకల వికేంద్రీకరణ వల్ల ఏర్పడిందంట అండి రిడ్జ్ పసిఫిక్ అనేది. సో పసిఫిక్ పలకల వల్ల కాదండి. కానీ ఇక్కడేమన్నారండి, పసిఫిక్ మరియు ఉత్తర అమెరికా అన్నారండి. సో పసిఫిక్ అనేది కాదండి, అందుకు ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, వివిధ పర్వత శ్రేణులు మరియు అవి విస్తరించి ఉన్న మహాసముద్రాలను జతపరచండి. పర్వత శ్రేణి పేరు: కార్స్బర్గ్ రిడ్జ్, గకెల్ రిడ్జ్, చిలీ రైజు, తూర్పు పసిఫిక్ రైజు. మహాసముద్రాలు: ఆర్కిటిక్ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం అత్యంత వేగంగా విస్తరించేది. ఆప్షన్ బి కరెక్ట్ అండి, A3, B1, C2, D4. కార్ల్స్బర్గ్ అనేది హిందూ మహాసముద్రం, గకెల్ రిడ్జ్ అనేది ఆర్కిటిక్ మహాసముద్రం, చిలీ రైజ్ అనేది పసిఫిక్ మహాసముద్రం, తూర్పు పసిఫిక్ రైజ్ అనేది పసిఫిక్ మహాసముద్రం అత్యంత వేగంగా విస్తరించేది. కార్ల్స్బర్గ్ రిడ్జ్ హిందూ మహాసముద్రంలో ఉంది, గకెల్ రిడ్జ్ ఆర్కిటిక్లో ఉంది. అత్యంత నెమ్మదిగా విస్తరించేది ఏంటంటే గకెల్ రిడ్జ్ అండి. చిలీ రైజ్ పసిఫిక్లో నజ్కా అంటార్కిటిక్ పలకల మధ్య ఉంది. తూర్పు పసిఫిక్ రైజ్ అత్యంత వేగంగా విస్తరించే సరిహద్దు. నెక్స్ట్ క్వశ్చన్, సముద్ర గర్భం ఒక చోట విస్తరిస్తున్న భూమి యొక్క మొత్తం పరిమాణం పెరగదు. ఒక చోట వికేంద్రీకరణ కదలిక ద్వారా కొత్త భూభాగం ఏర్పడుతుంటే మరో కేంద్రీయ కదలిక వల్ల ఒక పలక కిందకు మరొక పలక దూరిపోయి కరిగిపోతుంది. బోత్ ఆర్ కరెక్ట్ అండి, బోత్ అసర్షన్ అండ్ రీజన్ బోత్ కరెక్ట్ అండి. భూమి కాపాడడానికి ఒకవైపు నిర్మాణాత్మక క్రియ, మరోవైపు విధ్వంసక క్రియ జరుపుతుంది. దీనివల్ల భూమి పరిమాణం అనేది స్థిరంగా ఉంటుంది. ఏవి విడిచారండి అసర్షన్ రీజను? సముద్ర గర్భం ఒక చోట విస్తరిస్తున్న భూమి యొక్క మొత్తం పరిమాణం పెరగదు అన్నారండి, కరెక్టు. ఒక చోట వికేంద్రీకరణ కదలిక ద్వారా కొత్త భూభాగం ఏర్పడుతుంటే మరో చోట కేంద్రీకరణ కదలిక వల్ల ఒక పలక కిందకు మరొక పలక దూరిపోయి కరిగిపోతుందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, సరిగ్గా జతపరచబడిన జతను గుర్తించండి. అగ్నిపర్వతాలు మరియు అవి ఉన్న ప్రాంతాలకు సంబంధించి సరైన జత ఏది? ఇక్కడ అడిగారండి. మౌంట్ ఫూజియామా ఇటలీ, స్ట్రాంబోలి జపాన్, కిలిమంజారో తూర్పు ఆఫ్రికా పగలు లోయ, జిమా మధ్యధరా సముద్రం. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ అండి. ఇక్కడ ఏమడిగారు, సరైన జత అడిగారండి. కిలిమంజారో తూర్పు ఆఫ్రికా పగలు లోయ. కిలిమంజారో ఆఫ్రికా పలక కదలికల వల్ల ఏర్పడిన పగలు లోయ ప్రాంతంలో ఉంది. ఫ్యూజియామా జపాన్లో పసిఫిక్ పలక సబ్డక్షన్ వల్ల, స్ట్రాంబోలి ఇటలీలో మెడిటేరియన్లో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ముడత పర్వతాలు మరియు పలకల కదలికలపై ఈ క్రింది ప్రకటనలను విశ్లేషించండి. 2 ఖండ పలకలు ఢీకొన్నప్పుడు వాటి మధ్య ఉన్న భూభాగం ముడతలు పడి పైకి లేవడం వల్ల ముడత పర్వతాలు ఏర్పడతాయి. హిమాలయాలు నవీన ముడత పర్వతాల రకానికి చెందినవి.
ఐరోపాలోని ఆల్ప్స్ పర్వతాలు ఉత్తర అమెరికా మరియు యురేషియా పలకలు ఢీకొనడం వల్ల ఏర్పడ్డాయి. ఆల్ప్స్ పర్వతాలలోని ఎత్తైన శిఖరం మౌంట్ బ్లాంక్ ఫ్రాన్స్ మరియు ఇటలీ సరిహద్దుల్లో ఉంది. ఆప్షన్ బి కరెక్ట్ అండి. 1, 2, 4 అండి, ఎక్సెప్ట్ 3. థర్డ్ స్టేట్మెంట్. ఇక్కడ ఏం అడిగారండి? ముడత పర్వతాలు మరియు పలకల కదలికలపై అడిగారండి. సరైన ప్రకటనలు: 2 ఖండ పలకలు ఢీకొన్నప్పుడు వాటి మధ్య ఉన్న భూభాగం ముడతలు పడి పైకి లేవడం వల్ల ముడత పర్వతాలు అనేవి ఏర్పడతాయంట. హిమాలయాలు నవీన ముడత పర్వతాల రకానికి చెందినవంట. ఆల్ప్స్ పర్వతాలలోని ఎత్తైన శిఖరం మౌంట్ బ్లాంక్స్ ఫ్రాన్స్ మరియు ఇటలీ సరిహద్దుల్లో ఉంది. ఎక్సెప్ట్ థర్డ్ స్టేట్మెంట్ అండి. ఆల్ప్స్ పర్వతాలు అనేవి యూరోపియన్ మరియు ఆఫ్రికా పలకల దగ్గరకు రావడం వల్ల ఏర్పడ్డాయండి. ఇక్కడే ఉన్నారండి స్టేట్మెంట్లో, ఉత్తర అమెరికా మరియు యురేషియా పలకలు ఢీకొనడం వల్ల ఏర్పడ్డాయన్నారండి. సో రాంగ్ అండి. ఇవి యూరోపియన్ మరియు ఆఫ్రికా పలకల దగ్గరకు రావడం వల్ల ఏర్పడ్డాయండి. ఏవండి? పర్వతాలు. నెక్స్ట్ క్వశ్చన్. పరిభాష మరియు భౌగోళిక విశేషాలకు సంబంధించి మధ్య అట్లాంటిక్ రిడ్జ్ని ఉత్తర దక్షిణ భాగాలుగా విభజించే లోతైన ప్రదేశం ఏది? మధ్య అట్లాంటిక్ రిడ్జ్ని ఉత్తర దక్షిణ భాగాలుగా విభజించే లోతైన ప్రదేశం ఏది అంటే భూమధ్య రేఖ వద్ద రొమాంచే ట్రెంచ్ ఈ రిడ్జ్ను 2గా విభజిస్తుంది. దీని ఉత్తర భాగాన్ని డాల్ఫిన్ రైజ్ అని, దక్షిణ భాగాన్ని ఛాలెంజర్ రైజ్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. సిద్ధాంతాల క్రమాన్ని సరిగ్గా అమర్చండి. విజనర్ ఖండచలన సిద్ధాంతం, హెస్ మరియు మోర్గాన్ పలక సిద్ధాంతం, హ్యారీ హెస్ సముద్ర గర్భ విస్తరణ నిరూపణ, జేడి దానా స్థిర సిద్ధాంతం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 4, 1, 3, 2. ఇక్కడ ఏం అడిగారండి? కాలక్రమానుసారం అడిగారండి. సిద్ధాంతాల యొక్క ఆవిర్భావం యొక్క క్రమాన్ని అడిగి ఫస్ట్ జేడి దానా స్థిర సిద్ధాంతం, నెక్స్ట్ విజనర్ ఖండచలన సిద్ధాంతం, నెక్స్ట్ హ్యారీ హెస్ సముద్ర గర్భ విస్తరణ నిరూపణ, నెక్స్ట్ హెస్ మరియు మోర్గాన్ పలక సిద్ధాంతం. స్థిర సిద్ధాంతం ప్రాచీన భావన, ఖండచలన సిద్ధాంతం 1912, సముద్ర గర్భ విస్తరణ 1960, పలక సిద్ధాంతం 1967. నెక్స్ట్ క్వశ్చన్. చిన్న పలకలు సరిగ్గా జతపరచబడిన జత కింది చిన్న పలకలను మరియు అవి ఉన్న ప్రాంతాలకు సంబంధించి సరైన జతను గుర్తించండి. ఇక్కడ మైనర్ ప్లేట్ సంబంధించి మ్యాచ్ ది ఫాలోయింగ్ అడిగారండి, మ్యాచింగ్ పెయిర్స్ అడిగారండి. కోకస్ పలక సౌదీ అరేబియా భూభాగం, స్కోటియా పలక దక్షిణ అమెరికాకు ప్రదక్షిణంగా, ఫిలిప్పీన్ పలక మధ్య అమెరికా ప్రాంతం, అరేబియన్ పలక ఆసియా తీరానికి తూర్పున. ఇక్కడ ఏమడిగారండి? కరెక్ట్ మ్యాచింగ్ పేరు అడిగారండి. ఆప్షన్ బి కరెక్ట్ అండి. స్కోటియా పలక దక్షిణ అమెరికాకు దక్షిణంగా. స్కోటియా పలక అనేది దక్షిణ అమెరికాకు దక్షిణంగా ఉందంట. కోకస్ అనేది మధ్య అమెరికా పసిఫిక్ మధ్య ఉందంట. ఫిలిప్పీన్ అనేది ఆసియా తీరానికి తూర్పున ఉందంట. అరేబియన్ పలక సౌదీ అరేబియా ప్రాంతం అండి. నెక్స్ట్ క్వశ్చన్. అగాధాల ప్రత్యేకత మరియానా అగాధానికి సంబంధించి క్రింది వాటిలో సరికాని అంశం ఏది? ఇన్కరెక్ట్ అడిగారండి. దేనికి సంబంధించింది ఇది? అగాధ యొక్క ప్రత్యేకత మరియానా అగాధానికి సంబంధించిందండి. ఇది పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. దీనిలోని అత్యంత లోతైన బిందువును 11,4 మీటర్లు. ఇది ప్రపంచంలో 2వ అత్యంత లోతైన అగాధం. ఆప్షన్ డి అనేది ఇన్కరెక్ట్ అండి. ఇక్కడ ఏమడిగారు క్వశ్చన్లో? మరియానా అగాధానికి సంబంధించి సరికానిది అడిగారు. సో ఆప్షన్ డి ఈజ్ ఇన్కరెక్ట్ అండి. రిమైనింగ్ ఆర్ కరెక్ట్. మరియానా అగాధానికి సంబంధించి ఇది పసిఫిక్ మహాసముద్రంలో ఉందంట. దీనిలోని అత్యంత లోతైన బిందువును ఛాలెంజర్ డీప్ అంటారంట. దీని యొక్క లోతు సుమారు 11,034 మీటర్లు అండి. మరియానా అగాధం ప్రపంచంలోనే అత్యంత లోతైనది. టోంగా అగాధం అనేది 2వ అత్యంత లోతైన అగాధం. నెక్స్ట్ క్వశ్చన్. శక్తి మరియు రుజువులు ప్లేట్ టెక్టానిక్ సిద్ధాంతాన్ని బలపరిచే ఆధునిక రుజువులలో ఒకటి కానిది ఏది అన్నారండి. ఇక్కడ కానిది అన్నారండి. ప్లేట్ టెక్టానిక్ సంబంధించి లాస్ట్ వీడియోలో కూడా డిస్కస్ చేశామండి ఒక పాయింట్. ఇక్కడేం అడిగారు? ఇక్కడ లేనిది అడిగారండి. మధ్య అట్లాంటిక్ రిడ్జ్ వెంబడి 15,000 కిలోమీటర్ల పొడవైన వి ఆకారపు పగలు ఉండడం, అట్లాంటిక్ రిడ్జ్ వద్ద సర్సై వంటి కొత్త దీవులు ఆవిర్భవించడం, ఖండాలు ఒకప్పుడు ఫాంజియా అనే ఏకైక భూభాగంగా ఉండడం, రిడ్జ్ల వద్ద సేకరించిన మట్టి నమూనాల వయసు చాలా తక్కువగా లేదా కొత్తగా ఉండటం. ఇక్కడ లేనిది వచ్చి ఆప్షన్ సి అండి. ఖండాలు ఒకప్పుడు ఫాంజియా అనే ఏకైక భూభాగం ఉండడం అనేది లేదంట ఇందులో. ఇక్కడ ప్లేట్ టెక్టానిక్ సిద్ధాంతానికి సంబంధించి ఇక్కడ ఉన్నవైతే మధ్య అట్లాంటిక్ రిడ్జ్ వెంబడి 15,000 కిలోమీటర్ల పొడవైన వి ఆకారపు పగులు ఉండడం, అట్లాంటిక్ రిడ్జ్ వద్ద సర్సై వంటి కొత్త దీవులు ఆవిర్భవించడం,
రిడ్జ్ల వద్ద సేకరించిన మట్టి నమూనాల వయస్సు చాలా తక్కువగా ఉండడం. స్టేట్మెంట్ సి అనేది ఆప్షన్ సి అనేది ఎందుకు రాంగు అంటే ఖండాలు అనేవి ఫాంజియాగా ఉండడం అనేది వెజినర్ యొక్క ఖండచలన సిద్ధాంతానికి సంబంధించిందండి, ప్లేట్ టెక్టానిక్ సిద్ధాంతానికి సంబంధించింది కాదండి. అందుకే ఇది రాంగ్ అండి. ఫాంజియా అనేది వెజినర్ యొక్క ఖండచలన సిద్ధాంతం అండి. నెక్స్ట్ క్వశ్చన్, భారత ఉపఖండ ఆవిర్భావం మరియు దాని భౌగోళిక మార్పులపై ఈ క్రింది ప్రకటనలను గమనించండి. దాదాపు 135 మిలియన్ సంవత్సరాల క్రితం ఇండియా కేవలం గోండ్వానా నుండి వేరుపడిగా ప్రయాణించింది. ఇండియా భూమధ్య రేఖను దాటుతున్నప్పుడు అగ్నిపర్వత బసల్ట్ శిలలు ఏర్పడ్డాయి. ఉత్తరంగా ప్రయాణించిన ఇండియా ఆసియా ఖండాన్ని ఢీకొట్టడం వల్ల టేతి సముద్రం ఉన్న చోట హిమాలయాలు ఏర్పడ్డాయి. దక్షిణార్ధగోళం నుండి భూమధ్య రేఖను దాటి ఉత్తరార్ధగోళానికి ప్రయాణించిన ఏకైక పెద్ద భూభాగం ఇండియా కావడం విశేషం. ప్రకటనలు ఇవి సరైన అడిగారండి. ఇక్కడ ఆల్ ఆర్ కరెక్ట్ అండి. భారత ఉపఖండ ఆవిర్భావం మరియు దాని భౌగోళిక మార్పులకు సంబంధించి దాదాపు 135 మిలియన్ సంవత్సరాల క్రితం ఇండియా యొక్క భూభాగం గోండ్వానా నుండి వేరుపడి ఉత్తర దిశగా ప్రయాణించిందంట. ఇండియా మార్గం భూమధ్య రేఖ విరజిమ్మబడడం అనేవి ఏర్పడ్డాయంట. ఉత్తరంగా ప్రయాణించడం వల్ల టేతి సముద్రం ఉన్న చోట హిమాలయాలు ఏర్పడ్డాయంట. ఉన్న దక్షిణార్ధగోళం నుండి భూమధ్య రేఖను దాటి ఉత్తరార్ధగోళానికి ప్రయాణించిన ఏకైక పెద్ద భూభాగం ఇండియా కావడం అనేది విషయం. ఇండియా గోండ్వానా నుండి విడిపోయి భూమధ్య రేఖను దాటుతూ లావా వల్ల నల్లరేగడి నేలకు పునాది పడిందంట. ఆసియాను ఢీకొట్టి హిమాలయాలు అనేది ఏర్పరిచిందంటండి. ఏదండి? భారత ఉపఖండం సంబంధించిందండి ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ఖండచలన సిద్ధాంతానికి ముందున్న చారిత్రక నేపథ్యాన్ని జతపరచండి. శాస్త్రవేత్తల పేర్లు: యాంటోనియో స్నైడర్ అండ్ పెల్లిగ్రిస్, సర్ ఫ్రాన్సిస్ బేకస్, జేడి డానా, ఎడ్వర్డ్ ఫోర్బ్స్ అండ్ టేలర్. ప్రతిపాదించిన అంశం: అట్లాంటిక్ తీరాలు ఒకప్పుడు కలిసి ఉండవచ్చునని ఊహించారు, స్థిర సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు, అన్ని ఖండాలు కలిసి ఉన్న సింగిల్ ల్యాండ్ మాస్ పటాన్ని గీశారు, స్థిర సిద్ధాంతాన్ని విమర్శించి ఖండాలు కలిసి ఉండేవని నిరూపించారు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A3, B1, C2, D4. ఇవన్నీ ఆల్రెడీ డిస్కస్ చేసామండి. జేడి డానా, ఎడ్వర్డ్ ఫోర్బ్స్, యాంటోనియో స్నైడర్, సర్ ఫ్రాన్సిస్ బేకస్, ఇవన్నీ లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసామండి డిఫరెంట్ పర్స్పెక్టివ్లో. యాంటోనియో స్నైడర్ అండ్ పెల్లిగ్రిస్ అనేది అన్ని ఖండాలు కలిసి ఉన్న సింగిల్ ల్యాండ్ మాస్ పటాన్ని గీశారు. సర్ ఫ్రాన్సిస్ బేకస్ అట్లాంటిక్ తీరాలు ఒకప్పుడు కలిసి ఉండవచ్చునని ఊహించారు. జేడి డానా స్థిర సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. ఎడ్వర్డ్ ఫోర్బ్స్ అండ్ టేలర్ స్థిర సిద్ధాంతాన్ని విమర్శించి ఖండాలు కలిసి ఉండేవని నిరూపించారు. స్నైడర్ పటాన్ని గీశారు. బేకస్ అట్లాంటిక్ తీరాల నుంచి గురించి చెప్పారు. డానా స్థిరత్వాన్ని నమ్మారు. ఫోర్బ్స్ మరియు టేలర్ ఆ స్థిరత్వాన్ని సవాలు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, మరియానా అగాధంలోని అత్యంత లోతైన బిందువును ఛాలెంజర్ డీప్ అని పిలుస్తారు. ఈ బిందువు వద్ద లోతు ఎంతంటే ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అందులో ఉంచిన దానిపైన ఇంకా దాదాపు 2 కిలోమీటర్ల మేర నీరు ఉంటుంది. బోతా కరెక్ట్ అండి. మరియానా అగాధంలోని అత్యంత లోతైన బిందువును ఛాలెంజర్ డీప్ అని పిలుస్తారండి. ఈ పాయింట్ ఆల్రెడీ డిస్కస్ చేసామండి. ఈ బిందువు వద్ద లోతు ఎంతంటే ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అందులో ఉంచినా కూడా దానిపైన ఇంకా దాదాపు 2 కిలోమీటర్ల మేర నీరు ఉంటుందటండి. నెక్స్ట్ క్వశ్చన్, పలకల సరిహద్దులు మరియు వాటి పేర్లకు సంబంధించి సరైన జత ఏది? కరెక్ట్ పేరు అడిగారండి. వికేంద్రీకరణ కదలిక విధ్వంసక అంచులు, కేంద్రీకరణ కదలిక నిర్మాణాత్మక అంచులు, సమాంతర కదలిక భ్రంశాలు ఏర్పడటం, సబ్డక్షన్ కొత్త సముద్ర గర్భం ఏర్పడటం. ఆప్షన్ సి కరెక్ట్ అండి. సమాంతర కదలిక భ్రంశాలు ఏర్పడటం. సమాంతర కదలిక వల్ల భ్రంశాలు ఏర్పడతాయి. వికేంద్రీకరణ అనేది నిర్మాణాత్మకమైనదండి. ఆపోజిట్లో ఉన్నాయండి. ఇక్కడ కేంద్రీకరణ అనేది విధ్వంసకమైనది. నెక్స్ట్ క్వశ్చన్,
భూమి ఆవిర్భావం మరియు సియాల్ సైమా పొరలపై ఈ క్రింది ప్రకటనలను విశ్లేషించండి. భూమి చల్లబడుతున్న క్రమంలో సాంద్రత తక్కువగా ఉన్న సిలికా అల్యూమినియంలతో సియాల్ ఏర్పడ్డాయి. సాంద్రత ఎక్కువగా ఉన్న సిలికా మెగ్నీషియంతో సైమా సముద్ర గర్భాలు ఏర్పడ్డాయి. సైమా సాంద్రత 2.7 కాగా సియాల్ సాంద్రత 3.1గా ఉంటుంది. సైమా పొరపై సియాల్ పొర తేలుతూ ఉంటుంది. పై వాటిలో సరైన ప్రకటనలు ఏవి? ఆప్షన్ బి కరెక్ట్ అండి. 1, 2, 4 ఎక్సెప్ట్ థర్డ్ స్టేట్మెంట్. థర్డ్ స్టేట్మెంట్ ఎందుకు రాంగ్ అంటే సియాల్ సాంద్రత అనేది 2.7 ఉంటుందండి, సైమా సాంద్రత అనేది 3.1 ఉంటుందండి. ఇక్కడ రెండు ఆపోజిట్లో పడినాయండి, అందుకు ఇది రాంగ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, వెజినర్ ఖండచలన సిద్ధాంతానికి మరియు ప్లేట్ టెక్టానిక్ సిద్ధాంతానికి మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాన్ని గుర్తించండి. వెజినర్ పలకల గురించి చెప్పారు. హెస్ ఖండాల గురించి చెప్పారు. వెజినర్ ప్రకారం ఖండం మాత్రమే కదులుతుంది. పలక సిద్ధాంతం ప్రకారం ఖండం ఉన్న మొత్తం పలక కదులుతుంది. వెజినర్ శక్తి గురించి వివరించారు. హెస్ వివరించలేకపోయారు. వెజినర్ సముద్ర గర్భం విస్తరిస్తుందని చెప్పారు. ఆప్షన్ బి కరెక్ట్ అండి. వెజినర్ ప్రకారం ఖండం మాత్రమే కదులుతుంది. పలక సిద్ధాంతం ప్రకారం ఖండం ఉన్న మొత్తం పలక కదులుతుందండి. పలక సిద్ధాంతం ప్రకారం శిలావరణం మొత్తం ముక్కలుగా కదులుతుంది, కేవలం ఖండం మాత్రమే కాదు. ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారండి? వీటి యొక్క వ్యత్యాసం అండి. ఎవరెవరి మధ్య వెజినర్ ఖండచలన సిద్ధాంతము, ప్లేట్ టెక్టానిక్ సిద్ధాంతం యొక్క డిఫరెన్సెస్ అండి ఇక్కడ అడిగింది. నెక్స్ట్ క్వశ్చన్, టేతి సముద్రం భౌగోళిక పరిణామం ప్రస్తుత మధ్యధరా సముద్రం ఏ ప్రాచీన జలభాగం యొక్క అవశేషంగా పరిగణించబడుతుంది? ప్రస్తుత మధ్యధరా సముద్రం ఏ ప్రాచీన జలభాగం యొక్క అవశేషంగా పరిగణించబడుతుంది? పాంతలసా, టేతి సముద్రం, హిందూ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం. టేతి సముద్రం అండి. లారేషియా మరియు గోండ్వానా మధ్య ఉన్న టేతి సముద్రం యొక్క అవశేషమే నేటి మధ్యధరా సముద్రం. నెక్స్ట్ క్వశ్చన్, అగ్నిపర్వతాల వర్గీకరణ లైట్ హౌస్ ఆఫ్ ది మెడిటేరియన్ అని ఏ అగ్నిపర్వతాన్ని పిలుస్తారు? లైట్ హౌస్ ఆఫ్ ది మెడిటేరియన్ అని ఏ అగ్నిపర్వతాన్ని పిలుస్తారండి అంటే స్ట్రాంబోలి గత 2000 ఏళ్లుగా నిరంతరం విస్ఫోటనం చెందుతూ నావికులకు వెలుగునిస్తోంది. నెక్స్ట్ క్వశ్చన్, సంవహన ప్రవాహాలు మరియు ప్లూమ్స్. ఇథియోపియా వద్ద ఉన్న ప్లూమ్స్ వల్ల ఏ పలకలు కదులుతున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు? సంవహన ప్రవాహాలు మరియు ప్లూమ్స్. ఇథియోపియా వద్ద ఉన్న ప్లూమ్స్ వల్ల ఏ పలకలు కదులుతున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు? ఇండియా, ఆస్ట్రేలియా పలకలు, ఆఫ్రికా, అరేబియా పలకలు, పసిఫిక్, నజకా పలకలు, యురేషియా, ఉత్తర అమెరికా పలకలు. ఆప్షన్ బి కరెక్ట్ అండి. ఆఫ్రికా, అరేబియా పలకలు. భూకేంద్రం నుండి వచ్చి వేడి సెగలు వల్ల ఆఫ్రికా మరియు అరేబియా పలకల కదలిక ప్రభావితం అవుతోంది. నెక్స్ట్ క్వశ్చన్, పలకల సంఖ్య మరియు వేగం విరూపకారక పలక సిద్ధాంతం ప్రకారం భూపటలం మొత్తం ఎన్ని పలకలుగా విభజించబడింది మరియు వాటి సగటు కదలిక వేగం ఎంత? 15 పలకలు ఏడాదికి 5 సెంటీమీటర్లు, 20 పలకలు ఏడాదికి 3 సెంటీమీటర్లు, 8 పలకలు ఏడాదికి 10 సెంటీమీటర్లు, 25 పలకలు ఏడాదికి 1 సెంటీమీటరు. ఇక్కడ ఏమడిగారండి? పలకల సంఖ్య మరియు వేగం విరూపకారక పలక సిద్ధాంతం ప్రకారం భూపటలం మొత్తం ఎన్ని పలకలుగా విభజించబడింది మరియు వారి సగటు కదలిక వేగం ఎంత అంటే 20 పలకలు ఏడాదికి 3 సెంటీమీటర్లు అండి. భూమి మొత్తం 20 పలకలుగా 8 పెద్దవి 12 చిన్నవి విభజించబడింది. ఇవి ఏడాదికి సగటున 3 సెంటీమీటర్ల వేగంతో కదులుతాయంటండి. నెక్స్ట్ క్వశ్చన్, పలకల కదలికలకు కారణమయ్యే అంతర్గత శక్తులపై ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి. భూమి లోపలి ప్రావారంలో సుమారు 6000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ విపరీతమైన వేడి వల్ల మాగ్మాలో కలిగే కదలికలు ఉష్ణశక్తిగా మారి పలకలను కదిలిస్తాయి. దీనినే సంవహన ప్రవాహాలు అంటారు. భూకేంద్రం నుండి వచ్చే వేడి సెగలను ప్లూమ్స్ అని పిలుస్తారు. ఈ ఉష్ణశక్తి పలకలను కదిలిస్తుందనే భావనను మొదటగా ఆల్ఫ్రెడ్ వెజినర్ తన పుస్తకంలో నిరూపించారు. పై వాటిలో సరైన ప్రకటనలు ఏవి? ఎక్సెప్ట్ ఫోర్త్ స్టేట్మెంట్ అండి. ఆల్ ఆర్ కరెక్ట్ అండి. ఇక్కడ ఏం అడిగారండి? పలకల కదలికలకు కారణమయ్యే అంతర్గత శక్తుల గురించి అడిగారండి. భూమి లోపలి ప్రావారంలో సుమారు 6000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుందంట. ఈ విపరీతమైన వేడి వల్ల మాగ్మాలో కలిగే కదలికలు ఉష్ణశక్తిగా మారి పలకలను కదిలిస్తాయి. దీనినే సంవహన ప్రవాహాలు అంటారు.
భూకేంద్రం నుండి వచ్చే వేడి సెగలను ప్లూమ్స్ అని పిలుస్తారండి. సంవహన ప్రవాహాల సిద్ధాంతాన్ని సర్ ఆర్థర్ హోమ్స్ బలపరిచారు. వెజ్నర్ తన సిద్ధాంతంలో